ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గణేశ పురాణం 17వ భాగం. మంత్రోపదేశం. బ్రహ్మదేవునితో స్తోత్రం చేయబడిన యోగ నిద్ర శ్రీ మహావిష్ణువు యొక్క కనురెప్పలపై నుండి వైదొలిగి అతన్ని మేల్కొలిపింది. ఈలోగా దుష్టులైన ఆ మధుకైటబులిద్దరూ కలిసి స్వర్గాదిలో కాలాలన్నింటినీ ఆక్రమించారు. వారి దాటికి తట్టుకోలేక దేవతలు తలో దిక్కుకు చెల్లాచెదురైనారు. వారిలో కొందరు ఆ భయానికి మూర్ఛిల్లారు. యోగనిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు అలా ప్రేరేపించబడి ఆ మధుకైటబులిద్దరితోనూ యుద్ధానికి తలపడ్డాడు. దివ్యమైన తన శంఖ చక్రాది ఆయుధాలను చేతధరించి ఎదపై వైజయంతిమాల శోభిల్లగా నీలమేఘం వంటి శరీరకాంతి కలవాడై తన చేతితో శంఖాన్ని తీసుకుని పూరించాడు. ఆ భయంకర పాంచజన్య ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. ఇలాంటి ధ్వని ఇంతకుముందు ఎక్కడా విని ఉండలేదు. ఇదేదో రాబోయే ఘోర సంగ్రామానికి సూచనగా కనిపిస్తోంది. అందుకని విజయమో వీరస్వర్గమో తేల్చుకోనిదే వెనుతిరగరాదు. ఇలా అనుకుని ధైర్యం తెచ్చుకొని మధుకైటబులిద్దరూ శ్రీ మహావిష్ణువును తమ ఆయుధాలతో కాక ద్వంద్వ యుద్ధానికి దమ్ముంటే రమ్మని సవాలు చేశారు. ఆ తర్వాత చాలా భీకరమైన పోరు జరిగింది. అలా దాదాపు 5000 ఏళ్ళు ఘోరంగా యుద్ధం చేసిన శ్రీహరి వాళ్ళని ఏమాత్రం వధించలేకపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గానకలలో కోవిదుడైన గంధర్వుడి రూపం దాల్చి అడవిలోకి వెళ్ళి ఎంతో శ్రావ్యంగా వీణ గానం చేయసాగాడు. ఎంతో మధురమైన ఆ గాన మాధుర్యానికి అరణ్యంలోని సకల జంతుజాలము దేవతాగణములు తన్మయత్వంతో ఒళ్ళు మరచిపోయారు. కర్ణపేయంగా ఉన్న ఈ గానం కైలాసంలో కొలువున్న శంకరుడి చెవులకు కూడా సోకింది. ఆ మాధుర్యానికి పినాకి, నికుంభుడు, పుష్పదంతుడు అన్న పేర్లు గల తన అనుచరులు ఇద్దరిని ఆ మధురగానం ఆలపిస్తున్న వారిని నా వద్దకు వెంటనే తీసుకురమ్మని పంపించాడు. ఆ ఇద్దరు దూతలు గానాలాపం చేసిన విష్ణుమూర్తి సన్నిధికి ఆగమేఘాల మీద చేరుకొని ఆయనకు శివుని యొక్క ఆహ్వానాన్ని ఆదేశాన్ని తెలియజేశారు. వాళ్లతో కలిసి కైలాసవాసుని సన్నిధికి చేరుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు కైలాస శిఖరం పైన భక్తజన సులభుడు, భక్తవ శంకరుడు, బోలాశంకరుడైన శివుని శ్రీ మహావిష్ణువు దర్శించాడు. అక్కడి ప్రమదగణాలు కన్నులకు వెలుగై దీనజన మందారుడైన పరమశివుడు తన శిరస్సున చంద్రుని ధరించి చంద్రమౌళీశ్వరుడిగా జడలు కట్టిన దట్టమైన శిరోజాలపైన గంగతో గంగాధరుడిగాను గజచర్మాన్ని నాగయజ్ఞోపవీతాన్ని ధరించి పరమ శోభాయమానంగా వెలుగొందుతున్నాడు. ఆ సదాశివుణ్ణి చూసి సాష్టాంగంగా నమస్కరించాడు. అప్పుడు భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడు ఎంతో ఆదరంగా ఆయన్ని లేవనెత్తి తగు ఆసనంలో చూపి కూర్చుండబెట్టాడు. అప్పుడు ఆ హరి తన మంజుల గానంతో శివుణ్ణి కూడా సంతృప్తిపరిచాడు. ఆ గానంతో సుబ్రహ్మణ్యుడు, గణేశుడు, పార్వతీమాత కూడా అమిత సంతృప్తులైనారు. అపరిమితమైన ఆనందంతో విష్ణువును ఆలింగనం చేసుకుని, ఓ శ్రీ మహావిష్ణు, నీ గానం నన్ను ఎంతగానో అలరించి సమ్మోహనపరిచింది. మీ అభీష్టమేమిటో కోరుకుంటే తప్పక నెరవేర్చగలను అన్నాడు. విష్ణువు మధుకైటబుల గాథను వివరించడం, ఆ తర్వాతి కథావృత్తాంతాన్ని భృగు మహర్షి సోమకాంతుడితో ఇలా కొనసాగించాడు. ఓ రాజా, విష్ణువు శంకరుడి అభయాన్ని విని తన అభీష్టాన్ని ఇలా చెప్పసాగాడు. ఓ శంకర, క్షీరసాగరంలో ఆదిశేషునిపై శేషశాయినై నే పవలించి ఉండగా నా చెవిలోని గులిమి నుండి మధుకైటబులని దానవులు ఉద్భవించారు. ఆ ఇరువురు లోకకంటకులుగా మారి సృష్టికర్త అయిన బ్రహ్మను భక్షించడానికి సన్నద్ధులైనారు. అప్పుడు బీతావహుడైన బ్రహ్మ నా నేత్రములను ఆవహించిన యోగనిద్రను ప్రార్థించాడు. ఆమె చేసిన ప్రబోధం వల్ల మేల్కొన్న నేను వాళ్ళిద్దరితో చిరకాలం యుద్ధం చేసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇక నాకు వేరే మార్గాంతరం కనిపించక నీ అనుగ్రహాన్ని కోరి ఈ రకంగా గంధర్వుడిగా గానం చేశాను. కనుక నీవు నా యందు దయతో ఆ దుష్ట రాక్షసుల సంహారానికి తగ్గ ఉపాయం ఉపదేశించు. ఆ మాటలకు ప్రసన్నతతో కూడిన దరహాసం ముఖంపై కాంతులీనగా భక్తవత్సలుడైన శంకరుడు ఇలా చెప్పాడు. ఓ శ్రీహరి, నీవు యుద్ధానికి సన్నద్ధుడివై వెళ్ళేటప్పుడు ప్రారంభంలో విఘ్నహరుడైన ఆ గజాననుని అనుగ్రహానికై ప్రార్థించడం మరిచావు. అందువల్లనే నీకు ఇన్ని ఇక్కట్లు విఘ్నాలు సంభవించాయి. కనుక ఇప్పటికైనా సకల అభీష్టప్రదుడు, సకల విఘ్న నివారకుడైన ఆ గజాననుని పూజించి అతడి అనుగ్రహాన్ని పొంది యుద్ధ సన్నద్ధుడివి కా. అప్పుడు ఆ గజాననుడే వారిని సమ్మోహితుల్ని చేస్తాడు. నా అండదండలు ఎటు నీ వెంటనే ఉంటాయి.
అందువల్ల ఇక ఆ దుష్ట రాక్షసుల వధ సులభతరం కాగలదు. అభీష్ట సిద్ధిరస్తు అన్న అనుగ్రహ వచనాలను విని రాక్షసాంతకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా ప్రశ్నించాడు. ఓ దయాలు, భక్తవరుదుడైన ఆ గణేశుణ్ణి ఎలా పూజించాలి? నీవు నాయందు కృప వహించి విధివత్తుగా ఆ విధానం యావత్తు ఉపదేశించ కోరుతున్నాను. ఆ మాటలకు అనుగ్రహ దృష్టిని ప్రసరిస్తూ మదనాంతకుడైన శంకరుడు ఇలా బదులిచ్చాడు. ఓ శ్రీహరి, భక్తానుగ్రహప్రదములైన గణేశ మంత్రాలు అనేకములున్నాయి. వాటన్నిటిలోకి ఏకాక్షర గణపతి మంత్రం అత్యంత ప్రభావవంతమైనది. అలాంటిదే షడక్షరీ గణపతి మంత్రం కూడా నీకు తగిన మంత్రాన్ని ఇప్పుడే ఉపదేశిస్తాను. దాన్ని అనుష్ఠించి గణపతిని ఉపాసించి అతని అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని చేకూర్చుకోమని ఉపదేశం చేశాడు. అలా శివుడు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని స్వీకరించి అనుష్ఠానానికై శ్రీ మహావిష్ణువు కైలాసాన్ని వీడి తగు ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని మంత్రోపదేశ కథనం అనే అధ్యాయం.